ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాళహస్తి రాజకీయాల్లో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు టీడీపీకి గుడ్ బై చెప్పారు. రేపు గూడూరులో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మురళి, శ్రీకాళహస్తి రాజకీయంలో ఒక కీలక పరిణామం చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఏంటి పూర్తి డీటెయిల్స్? ఎందుకు మారుతున్నారు పార్టీ? వలి మీరు అన్నట్లుగా శ్రీకాళహస్తి రాజకీయాల్లో ఇదొక కీలక పరిణామంగా భావించినట్టుంది. మాజీ ఎమ్మెల్యే అయిన ఎస్వి నాయుడు గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించారు. అయితే చివరి నిమిషంలో ఆయనకి టికెట్ కాదని బొజ్జల గోపాలకృష్ణ తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డికి టీడీపీ టికెట్ దక్కింది. అప్పటి నుంచి కూడా ఆయన అసంతృప్తితో ఊగిపోతూ ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఈవేళ మీడియా ముందుకు రావడం జరిగింది. తనకు టీడీపీలో అన్యాయం జరిగిందని, పార్టీని నమ్ముకున్నందుకు చంద్రబాబు నాయుడు తనను మోసం చేశారంటే ఎస్వి నాయుడు మీడియా ముందు వాపోయారు. తాను తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్తున్నానని చెప్పి ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. అంతేకాకుండా రేపు గూడూరులో స్వయంగా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరబోతున్నట్టు ఎస్వి నాయుడు సంచలన ప్రకటన చేశారు. నిజానికి చాలా కాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే 2014 ఎన్నికలకు ముందు ఎస్వి నాయుడు టీడీపీలో చేరారు. అయితే ఆ ఎన్నికల్లో మీకు టికెట్ ఇవ్వడం కుదరదు, కేవలం బొజ్జల గోపాలకృష్ణ గెలుపు కోసం కృషి చేయాలి, మీకు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కానీ లేక వచ్చే ఎన్నికల్లో అంటే 19 ఎన్నికలు టికెట్ ఇస్తానని చెప్పి చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చారు. అయితే ఈ రెండింటిని కూడా ఆయన నెరవేర్చలేదు. ఎస్సీవీకి ఎమ్మెల్సీ దక్కలేదు, అట్లాగే ఈ ఎన్నికల్లో టికెట్ కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఎస్వి నాయుడు ఈ మేరకు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక టీడీపీతో ఉండడం వల్ల లాభం లేదు, వైసీపీ గూటికి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికే కాళహస్తిలో వైసీపీ అభ్యర్థిత్వం మధుసూదన్ రెడ్డికి దక్కింది. కాబట్టి తప్పనిసరిగా ఆయన ఆ వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భం మనకు అర్థమవుతోంది. మొత్తం మీద ఆయన పార్టీ మారడం అనేది చాలా కీలక పరిణామంగా భావించి ఉంటుంది. వాళ్ళు థ్యాంక్ యూ మురళి.